ద్రవిడ యూనివర్సిటీకి ఇంజనీరింగ్ కాలేజీ మంజూరు చేయడం పట్ల సీఎం చంద్రబాబుకు గుడిపల్లి కూటమి నేతలు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవతో ద్రవిడ యూనివర్సిటీకి ఇంజనీరింగ్ కాలేజీ మంజూరు చేశారని అన్నారు. కుప్పం నియోజకవర్గాన్ని ఎడ్యుకేషనల్ హబ్గా మారుస్తున్న సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. అన్ని విద్యా సంస్థలను కుప్పం ప్రాంతంలో మన బిడ్డల కోసం ఏర్పాటు చేసి ఒకప్పుడు మనం ఉన్నత చదువులకు బయట వెళ్ళాలంటే వెళ్ళేవాళ్ళం. అలాంటిది ఆంధ్ర రాష్ట్రం నుంచి కానీ బయట రాష్ట్రాల నుంచి కూడా కుప్పం ప్రాంతానికి వచ్చి చదువుకునే విధంగా కుప్పం ప్రాంతాన్ని ఒక సరస్వతి నిలయంగా మార్చి చంద్రబాబు నాయుడు గారు అందరికీ ఒక ఎంతో ఆదర్శంగా ఈ ప్రాంతాన్ని చేశారు. మళ్ళీ 2024 సంవత్సరంలో ఇక్కడుండేటువంటి విద్యార్థుల తల్లిదండ్రుల కోరిక మేరకు, అదేవిధంగా విద్యార్థుల కోరిక మేరకు ఇంకా కొన్ని ఇక్కడ విద్యాలయాలు కుప్పం ప్రాంతానికి తీసుకురావాలని కేంద్రీయ విద్యాలయానికి ఒకటి ప్రపోజల్ చేసి అది కూడా త్వరలో ఇక్కడ ప్రారంభం కావుతోంది.